హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు గ్రేసెస్ గెలాక్సీ. నిన్న సండే కదా, సో బయటికి వెళ్ళాలనిపిస్తుంది కదా, అలా తిరిగొద్దామని బయటికి వెళ్ళాము. ఎక్కడికి వెళ్ళామంటే మా ఫ్రెండ్ బైజూస్లో ఒక కోర్స్ తీసుకుంది, ఏదో సివిల్ ఇంజనీర్కి సంబంధించి. సో అమ్మాయి జాయిన్ అయ్యే టైంలో వాళ్ళు మెటీరియల్స్ అన్నీ ఇస్తామని చెప్పారు, బట్ ఇప్పుడు అవేమి ఇవ్వలేదు. దట్టు కోర్సు కూడా హిందీలో ఇచ్చారు, ఇంగ్లీష్లో ఇవ్వలేదు. సో అది అడుగుదామని ప్రతిసారి వాళ్ళకి కాల్ చేస్తుంటే కాల్ పిక్ చేయట్లేదు. సో మెయిల్స్కి కూడా రెస్పాండ్ అవ్వట్లేదు. అందుకని దగ్గరే ఉన్న కుందనహల్లి గేట్ దగ్గర బైజూస్ ట్రైనింగ్ సెంటర్ ఉంటే అక్కడికి వెళ్ళాము. అక్కడికి వెళ్ళాక ఇలా మా ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తే వీ కాంట్ హెల్ప్ అన్నారు. మెయిన్ బ్రాంచ్ వచ్చేసి బీటీఎం లేఅవుట్ ఫస్ట్ స్టేజ్లో ఉందని చెప్పారు. సో అక్కడికి మళ్ళీ రిటర్న్ బయలుదేరాము. ఆ బయలుదేరే మధ్యలో కుందనహల్లి గేట్ దగ్గర కార్నర్లో ఈ బేకరీ ఉంటుంది కదా, ఇక్కడ మేము ఒక చికెన్ పఫ్, ఎగ్ పఫ్, దిల్పసంద్ తిన్నాము అండ్ స్ప్రైట్ తీసుకున్నాం. అక్కడ టేస్ట్ అయితే బాగుంటుంది, ఎవరైనా తినుంటే వాళ్ళకి తెలిసి ఉంటుంది. తినేసాక మళ్ళీ కుందనహల్లి గేట్ నుంచి సిల్క్పోర్ట్కి బస్సు ఎక్కాము. ఈ మధ్యలో హెచ్ఎస్ఆర్ లేఅవుట్ దగ్గర పెద్ద ఆంజనేయ స్వామి విగ్రహం ఉంటుంది కదా, సో అది క్యాప్చర్ చేద్దాం అనుకుని ట్రై చేసాము, బట్ అంతగా అవ్వలేదు. సిల్క్ బోర్డ్ తర్వాత వచ్చే నెక్స్ట్ స్టాపే బీటీఎం ఫస్ట్ స్టేజ్ అని చెప్పి ఇక్కడ ఒక బస్ స్టాండ్ దగ్గర దింపారు. ఇక్కడ ఒక రీల్ చేసుకొని మళ్ళీ ఆటో బుక్ చేసుకొని ఆ అడ్రస్కి వెళ్ళాం, బైజూస్ అడ్రస్కి. కానీ వాడు ఎక్కడో దింపాడు, అడిగితే గొడవ వేసుకున్నాడు, నువ్వు పెట్టిన అడ్రస్ ఇదే అని చెప్పాడు. మొత్తానికి రీచ్ అవ్వలేదు. అక్కడికి వెళ్తే లొకేషన్ మాత్రం డిఫరెంట్గా ఉంది, ఏంటో భయంగా ఉండింది ఆ ఏరియా మొత్తం. సో మెటీరియల్స్ వద్దు ఏమో వద్దు అనుకొని మళ్ళీ మార్తల్లికి రిటర్న్ అయిపోయాము. సో మొత్తానికి సండే ఇలా వేస్ట్ చేసాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.